హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యపీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకలకాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు, కేతు, కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి, వాటి వివరాల గురించి తెలియచేయండి. ఈ కాలసర్ప దోషం అనేదమ్మా వంశానుక్రమంగా వస్తూ ఉంటుంది. సహజంగా సర్పాలకు అపరాధం చేసిన, సర్పాలని చంపిన, రెండు పాములు సంగమం చేసుకోవడం చూస్తే కూడా ఈ యొక్క నాగదోషం, సర్పదోషం వస్తూ ఉంటుంది. ఈ సర్పదోషం అనేది మనిషి జన్మించిన సమయాన్ని బట్టే నిర్ణయించడం జరుగుతుంది. మనిషి ఎప్పుడైతే భూమి మీద పడతాడో అప్పటి నుంచే ఆ యొక్క జన్మ సమయాన్ని బట్టి, వాళ్ళు పుట్టిన తేదీ, ఆ సమయాన్ని బట్టి, ఈ యొక్క లగ్న చక్రాన్ని బట్టి ఈ యొక్క నాగదోషం అనేది సంభవిస్తూ ఉంటుందమ్మా. అయితే ఈ కాలసర్ప దోషం ఉందని ఒక వ్యక్తి ఎలా తెలుసుకోవాలండి? సహజంగా అమ్మ, కాలసర్ప దోషం ఎవరికి ఉన్నా సరే విద్య సమయానికి వచ్చేటప్పటికి, ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోవడం కానివ్వండి, అనారోగ్య సమస్యలు రావడం కానివ్వండి, చిన్నతనంలోనే తల్లి కానీ తండ్రి కానీ మరణించడం జరుగుతుంటుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ పూర్తయినా సరే కన్ఫ్యూజన్లో ఉంటారు పిల్లలు. డిగ్రీ చేయాలా, లేకపోతే పీజీ చేయాలా, లేకపోతే ఇంజనీరింగ్ చేయాలా, ఎంఎస్ చేయాలా, ఇట్లా రకరకాలుగా, లేదంటే మెడికల్ వెళ్ళాలా, ఇట్లా దేంట్లో కూడా క్లారిటీ ఉండదు. ఒకటి చేయబోయి ఒకటి చేస్తారు. చేసిన తర్వాత అయ్యో ఇది కాదు, మళ్ళీ ఈ కోర్స్ చేస్తే బాగుంటుందనే ఫీలింగ్ వచ్చేసి అట్లా కన్ఫ్యూజన్ అయిపోతుంటారు. ఒక క్లారిటీ అనేది ఒక నాగదోషం వల్ల ఉండదన్నమాట చదువుకునే విద్యార్థులకి. దీనివల్ల రకరకాల ఇబ్బందులు వస్తుంటాయి అమ్మా. గురుగారు, అలాగే ఈ శనివారం అంటే ఏప్రిల్ 13 తారీఖున మనము హోమాలు నిర్వహిస్తున్నాం కదా, వాటి వివరాలు తెలియచేయండి. ఈ నెల 13వ తారీఖు శనివారం అయిందమ్మా. ఆ రోజు చాలా శనికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఆ రోజున మన పీఠంలో విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. గురు బలం బాగున్నా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ యొక్క శని బలం చేత, శని అష్టమంలో ఉండటం చేత ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మనిషి ప్రాణం మీదకి రావడం, అనుకోకుండా ఆరోగ్యం ప్రాణం మీదకి వచ్చి ముంచుకు రావడం, దీనివల్ల మెడికల్గా చాలా ఖర్చు కావడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే స్థానభ్రంశం, వీళ్ళు ఏదైతే జాబ్ చేస్తున్నారో అకారణంగా జాబ్ మానేయడం కానివ్వండి, జాబ్ మారడం కానీ ఖచ్చితంగా ఈ యొక్క శని ప్రభావం ఈ కర్కాటక రాశి వాళ్ళ మీద బలంగా ఉందమ్మా. అట్లాగే వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. ఈ యొక్క అర్ధాష్టమ శని వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు, కొంత కొట్లాట్లు, కారణం ఏముండదు కానీ అది గోరంత కొండంత అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో చిన్న విభేదాలు వచ్చినా సరే దాన్ని పట్టించుకోకుండా, ఒకళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అయిపోయే ధోరణిలో కనుక ఉన్నట్లయితే సంసారం చక్కగా సాగుతుంది. అట్లాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం విద్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే వృశ్చిక రాశి నుండి చతుర్థ స్థానంలో శని ఉండటం వల్ల ఖచ్చితంగా ఎడ్యుకేషన్లో బ్రేక్స్ రావడం కానీ, మార్కులు పర్సంటేజ్ పడిపోవడం కానీ ఈ యొక్క వృశ్చిక రాశికి జరుగుతూ ఉంటుంది. అట్లాగే మకర రాశి, ఈ మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇంకా సంవత్సరంన్నర పాటు ఉంది. ఆల్మోస్ట్ ఈ మకర రాశి వాళ్ళకి 85% శని ప్రభావం కంప్లీట్ అయిందమ్మా. ఏలినాటి శని ప్రభావం పూర్తయింది. కానీ శని ఏం చేస్తాడంటే వెళ్ళిపోయేటప్పుడు ఎంతైతే నష్టపెట్టాడో దానికి డబుల్ ఇచ్చి వెళ్తాడు. ఒక 20 లక్షలు 10 లక్షలు అప్పయింది అనుకోండి, ఈ మకర రాశి వాళ్ళకి 50 లక్షల రూపాయల ఆదాయం ఇచ్చి వెళ్తాడు. కానీ ఈ యొక్క శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే శనికి హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు చేసిన అప్పుల్లోంచి బయటపడటం, ₹1 దాచిపెట్టుకోవడం అనేది ఈ మకర రాశి వాళ్ళు జరుగుతుంది. ఒకవేళ కనుక వెనకాముందాడి ఈ యొక్క హోమాలు కానీ పూజ కానీ చేయకపోవడం వల్ల వచ్చే డబ్బుకి వీళ్ళు కట్టేదానికి సరిపోతుంది. ₹1 కూడా మిగలటం అనేది జరగదు. తర్వాత కుంభరాశి, ఈ కుంభరాశి వాళ్ళకి చాలా పీక్ స్టేజ్లో ఉంది. కుంభలగ్నంలోనే శని ఉండడం చేత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో అనుకోని నష్టాలు, తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఎక్కడ డబ్బులు పెట్టినా అక్కడికక్కడ స్ట్రక్ అయిపోవడం, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ₹1 కూడా వెనక్కి రాదమ్మా. పైగా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ వ్యవహారంలో. అట్లాగే ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలంటే కూడా ఆ ప్రాపర్టీ అమ్ముడుకు పోకపోవడం, వీళ్ళకి డబ్బులు అడ్జస్ట్ కాక వేరే చోట అప్పులు తీసుకొచ్చి ఈ యొక్క రుణ బాధ చాలా ఎక్కువ అవుతుంది కుంభరాశి వాళ్ళకి. అట్లాగే చాలామంది ఇప్పటికీ భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చి భార్యాభర్త ఇద్దరు కూడా చిరోధికి అయ్యే అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి
భార్యాభర్తల మధ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కోర్టు కేసులు కూడా ఈ సంవత్సరం తెగవు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి సాగుతూనే ఉంటాయి. ఇటువంటి వాళ్ళకి గనక ఈ యొక్క శని హోమం కనుక చేసినట్లయితే, శని హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం చేస్తే అప్పుల బాధల నుంచి బయటపడటం, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ లేకుండా ఏదో ఒక రకంగా ధనం సమకూరుతుంది. ఈ యొక్క రుద్రహోమం చేయడం వల్ల ఏదో విధంగా డబ్బు సమకూరి వాళ్ళ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఒక శనేశ్వర హోమం చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా. గురుగారు, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్కారం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? అమ్మా, నేను నామ నక్షత్రం బట్టి ఒక జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే అండి, గురుగారితో మాట్లాడండి. గురువు గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్, చంద్రశేఖరరావు అనే పేరండి. నామ నక్షత్రం ప్రకారం అంటే మీనరాశి అవుతుందండి. అవును. కొంచెం తెలియజేస్తారు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఏంది పరిస్థితి అని. ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం ప్రారంభమైంది. సంవత్సరంన్నర కాలం నుంచి మీనరాశి ప్రభావం బలంగా ఉంది. పైగా గురుడు శని బాగలేడు. అవునండి. ఈ శని కేతువులు గురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైనా సరే ప్రధానంగా ప్లానెట్ పొజిషన్స్ 4 గ్రహాలు బలమైనవి. నవనాయకులలో శని 200 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు. బృహస్పతి అంటే గురుడు 1 సంవత్సర కాలం పాటు ఒక రాశిలో ఉంటాడు. ఓకేనండి. అట్లాగే రాహుకేతువులు కూడా సంవత్సరంన్నర పాటు ఉంటారు. ఈ యొక్క 4 గ్రహాల వల్ల యొక్క మీనరాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఓకేనా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, చేస్తున్న ఉద్యోగంలో చికాకులు ఉంటాయి. ఖచ్చితంగా రాహుకేతువులకి, శనికి, బృహస్పతికి 4 గ్రహాలకి శాంతి చేస్తే ఇబ్బందులు లేకుండా బాగుంటాయండి. మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం, మహేశ్వరి ఛాంబర్, సోమాజిగూడ. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. అలాగే గురుగారు ఏప్రిల్ 14న నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కదా, వాటి వివరాలు కూడా తెలియజేయండి. ఈ నెల 14 ఆదివారం షష్ఠి అమ్మ తిథి. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం అయింది. ఈ ఆరుద్ర నక్షత్రం ఈశ్వరుడు పుట్టిన నక్షత్రం. షష్ఠి తిథి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినటువంటి షష్ఠి తిథి. ఈ 3 కలిసి రావడం అనేది చాలా విశేషం. పైగా ఈ సంవత్సరంలో కొన్ని రాశుల వాళ్ళకి, ప్రధానంగా మేషరాశి వాళ్ళకి, తర్వాత మిథున రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి, మకర కుంభ మీన రాశి వాళ్ళకి ఈ యొక్క రాహుకేతువుల ప్రభావం బలంగా ఉందమ్మా. ఈ రాహుకేతువుల వల్ల అనుకోని చికాకులు, ఏ పని చేసినా కాలం కలిసి రాకపోవటం, తర్వాత గొడవల్లో ఇరుక్కుంటే ఆ గొడవల్లోంచి బయట రావడం కష్టం. ప్రతిదానికి వివాదానికి పోకుండా వీలున్నంత వరకు వివాహత రహితంగా మౌనంగా ఉండడం అనేది చాలా విశేషం ఈ యొక్క రాశుల వాళ్ళు. కాబట్టి ఈ రాశుల వాళ్ళందరికీ కూడా విశేషంగా ఈ 14వ తారీఖున మన పీఠంలో సామూహిక నాగప్రతిష్ఠ చేస్తున్నామమ్మా. ఈ సామూహిక నాగప్రతిష్ఠ నాగదోషం కానీ, కుజదోషం కానీ, సర్పదోషం కానీ, ఎటువంటి దోషాలున్నా సరే, సంతానపరమైన దోషాలు, కొంతమంది సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రాశుల వాళ్ళు. సంతానం లేని వాళ్ళు కనుక ఈ యొక్క నాగప్రతిష్ఠలో పాల్గొంటే ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటారు సంతానం గురించి. ఈ కాలంలో కనుక ఈ చైత్రమాసం చాలా విశేషం. వసంత నవరాత్రులు అంటారు. అంటే పాడ్యమి మొదలు శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు చాలా విశేషమైనటువంటి రోజులు, విష్ణుమూర్తికి ప్రీతైనటువంటి రాముల వారికి. కాబట్టి ఈ వసంత నవరాత్రులలో ఈ యొక్క మనం కార్యక్రమం పెట్టాం. కాబట్టి ఈ వసంత నవరాత్రులలో మన పీఠంలో విశేషంగా రాహుకేతువులకు విశేషమైన హోమాలు, సర్పసూక్త హోమము, తర్వాత సుదర్శన హోమము, తర్వాత ఈ యొక్క కాలసర్పదోషానికి సర్పసూక్త విధానంగా నాగప్రతిష్ఠా కార్యక్రమము, తర్వాత పితృదోషాలకి నాగదోషాలకు వచ్చేటప్పటికమ్మా ఆశ్లేష బలి పూజ, నారాయణ బలి పూజ, ఇవన్నీ కూడా మన పీఠంలో ఎంతో వైభవంగా చేస్తున్నాం. ఇది నభూతో న భవిష్యత్ అన్న విధంగా చాలా వైభవంగా చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి దోషాలు ఎవరున్నా సరే ముందుగా సంప్రదించి వాళ్ళ జాతకం చూపించుకొని ఏ దోషం ఉంది, ఎటువంటి సంకల్పం చెప్పాలి ముందుగా నిర్ణయించుకొని దాని ప్రకారం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా సంతానపరమైన దోషాలు కానివ్వండి, వివాహం కాని వాళ్ళకి వివాహం కావడం, తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ సమస్యలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆస్తిపరమైన ఇబ్బందులు కూడా లేకుండా ఉచ్చస్థితికి వెళ్ళడానికి ఈ సంవత్సరం ఈ యొక్క పూజ ఎంతో వైభవంగా పనిచేస్తుందమ్మా. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో హలో. నమస్తే అండి. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలమ్మా, కాల్ కట్ అయిపోతుంది. హలో హలో, మా అబ్బాయి గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. హలో అమ్మ, కాల్ కట్ అయిపోద్ది. జూలై 8.
జూలై 8 1992. 1992. టైం చెప్పండి. జూలై 8 1992. సమయం సమయం ఉదయం 6:25. ఎక్కడ జన్మించారు? గోదావరి కన్నా. పేరేంటండి? ప్రదీప్ రెడ్డి. సరే అండి, గురుగారితో మాట్లాడాలి. టీవీ వాల్యూమ్ తగ్గించండి. చెప్పమ్మా. అమ్మ అబ్బాయి వివాహం గురించి అడుగుతున్నాం. అమ్మా, వివాహపరంగా సంబంధాలు రావట్లేదా? వచ్చి వెనకపోతున్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి? వస్తున్నాయి, వెనక్కి పోతున్నాయి. ఇక్కడ అమ్మాయిలు అక్కడ అమ్మాయిలు అంటారు, ఎవరు రావట్లేదు ముందుకు. జాతకపరంగా మీ అబ్బాయికి లగ్న దోషం ఉంది, ఓకేనా? దాంతోపాటు సప్తమంలో శని పడ్డాడు. ఈ యొక్క లగ్న దోషం వల్ల, శని వల్ల ఏ సంబంధం కూడా కుదరదు, దగ్గర దాకా సాగిపోతూ ఉంటుంది, ఓకేనా? పైగా గురుబలం కూడా తక్కువగా ఉంది. కాబట్టి ఈ లగ్న దోషానికి తప్పనిసరిగా శనికి హోమం చేయాలి. శనికిన్ను గురుడికి కనుక హోమం చేయించినట్లయితే మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది, ఓకేనమ్మా? ఈ యొక్క 2 గ్రహాలకు హోమం చేయించండి, మంచి సంబంధం వస్తుంది బాబుకి. గురుగారు, అలాగే ఈ నాగప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయండి? అవునమ్మా, తప్పనిసరిగా. అంటే నాగదోషంలో ఏమేం చేస్తామంటే అమ్మా, ఈ యొక్క ఆశ్లేష బలి పూజ, నాగబలి అని చేస్తాం. తర్వాత నారాయణ బలి కూడా చేస్తాం. ఈ యొక్క పూజల వల్ల తర్వాత ఆ యొక్క గ్రహాలకి బలిహరణలు వేస్తారనమాట. ఈ నాగజాతులు, సర్పజాతులు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆశ్లేష బలి పూజలో బలి వేస్తారు. ఆ బలి వల్ల నాగదోషాలున్నా, సర్పదోషాలున్నా, పితృదోషాలున్నా కూడా ఆ మంత్రం చెప్పి ఆ బలి సమర్పించడం వల్ల ఖచ్చితంగా నాగదోషాలు పోవడం జరుగుతుంది. పితృదోషాలు కూడా పరిహారం అవుతాయమ్మా. చాలా విశేష పూజ. ఈ పూజ మన పీఠంలో వైభవంగా చేస్తున్నాం, ఇంతవరకు ఎవరు చేయని విధంగా చేస్తున్నాం. ఎందుకంటే చాలా పెద్ద క్రతువు ఇది. ఈ యొక్క మంత్రాలు వెళ్ళాలంటే సంపూర్ణంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకే ఈ మంత్రాలు నడుస్తాయి. ఆ మంత్రాలు కూడా నిత్యకృత్యంలో చేసేవాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళకే చెప్పగలుగుతారమ్మా. ఎందుకంటే ఇవి రేర్గా ఉండేటువంటి మంత్రాలు. వేదం ఎట్లా ఉంటుందంటే వచ్చిన దాకా చదవాలి, చచ్చిన దాకా వదిలేయాలనే శాస్త్రం ఉంటుంది. అంటే ఎప్పుడో 12 ఏళ్ల నుంచి చదువుకున్న మంత్రం గుర్తుంటుందా? మనకు గుర్తుండదు. వాళ్ళకు పేజీ చదివితే రేపు చెప్పమంటే చెప్పలేము. కాబట్టి వేదం గుర్తుండాలంటే ఆ చేసే బ్రాహ్మణులు కూడా నిత్య సాధన చేస్తూ ఉండాలి, నిత్య ఉపాసన చేస్తూ ఉంటారు. వాళ్ళు నిత్యకృత్యం కూడా ఇదే స్పెషాలిటీ అనమాట, వాళ్ళ యొక్క స్పెషాలిటీ. ఆ మంత్రాలు కూడా వర్షధార పడ్డట్టు పడాలి. మన వడగళ్ళవాన ఎట్లా పడుతుంది అట్లా పడటం వల్ల ఆ మంత్రాలు విన్నంత మాత్రం చేతనే, చెవులతో వింటే చాలు, ఆ దోషం పటాపంచలైపోతుంది. ఎందుకంటే ఈ మంత్రాలు ఎంతో విశేషమైన మంత్రాలు. ఇవి చాలా తక్కువగా చేస్తుంటారు. ఎందుకంటే విశేషమైన క్రతువు, కష్టమైన క్రతువు. ఈ మంత్రాలు చెప్పడం అలవాట్లో ఉన్నవాడు తప్ప చెప్పలేరు. కాబట్టి సామాన్యంగా అందరు పెట్టుకోరేటువంటి కార్యక్రమాలు. కాబట్టి మన పీఠంలో అందరికీ ఉపయోగపడాలి, అందరికీ మంచి జరగాలి. మన పీఠం వల్ల ఎవరికి చేసినా కూడా సత్యంగా చేస్తాం. ఎందుకంటే మన దగ్గరికి ఎవరు వచ్చినా సరే పరిపూర్ణంగా మంత్రలోపం లేకుండా, తంత్రలోపం లేకుండా, ఈ యొక్క ద్రవ్యలోపం లేకుండా చేయడం వల్ల సత్యం అంటే ఏంటి? మనం ఎప్పుడైతే సత్సంకల్పంతో లోపం లేకుండా చేస్తామో ఖచ్చితంగా వాళ్ళ పని నెరవేరుతుంది. నేను చేసేది మాత్రం ఖచ్చితంగా చేయిస్తాను మన పీఠంలో. చేసినప్పుడు కాకపోవడం అనేది జరగదు. ఎప్పుడైతే కార్యక్రమం సత్సంకల్పంతో విధానంగా జరుగుతుందో వాళ్ళ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. కాబట్టి మన పీఠంలో చేస్తున్నాం. ముందుగా సంప్రదించాలి, ఎందుకంటే సమయం దగ్గరికి వచ్చింది. కొంతమంది ఒక 2 రోజుల ముందు ఫోన్ చేసి గురువుగారు మా పేరు నమోదు చేసుకుని అంటున్నారు. అట్లా కుదరదు. కావాలన్న వాళ్ళు ముందుగా సంప్రదిస్తే ఆ విగ్రహాలు ఆర్డర్ చేయడం కానివ్వండి, తెప్పించడం, ఆ విగ్రహాలకి ముందుగానే అధివాసాలు చేస్తామమ్మా. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ముందుగా ధాన్యంలో పెట్టాలి, తర్వాత పంచామృతంలో నిద్ర చేయించాలి ఒకరోజు. ఈ యొక్క ప్రాసెస్ అంతా ఉంటుంది. ఎందుకంటే శిల్పి ఏం చేస్తాడంటే అవసరమైతే కాలు పెట్టి కూడా చెక్కుతాడు శిల్పి. ఉలితో కొట్టినప్పుడు దానికి ఒక వేధాదోషాలు ఉంటాయి. ఆ వేధాదోషాలు పోవాలంటే ఈ యొక్క ప్రాసెస్ జరగాలి. ఒకరోజు ధాన్యంలో పెట్టడం, ఒకరోజు పంచామృతంలో పెట్టడం, ఆ 2 పెట్టి తీసిన తర్వాతే పూజకు అర్హత వస్తుంది విగ్రహానికి. లేని పక్షంలో అర్హత ఉండదు. కాబట్టి ముందుగా ఎవరైనా సరే ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ గోత్రనామాలతో విగ్రహాలు ఆర్డర్ చేసి ఈ ప్రాసెస్ చేయించి రెడీగా పెట్టడం జరుగుతుందమ్మా. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, మాట్లాడండి. గురువారితో మాట్లాడాలి. తప్పకుండా అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మాది డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం, నామ నక్షత్రమే. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయా? హలో, చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. నాది 38-40 ఇయర్స్ ఉంటాం మేడం, ఉంటాం గురుగారు. టీవీ చూస్తూ మాట్లాడుతున్నారండి, కాల్ కట్ అయిపోతుంది. హలో
హలో, మరో కాల్ తీసుకుందామండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/8/79. 5/8/79. 79. సమయం? ఉదయం 10 గంటల 55 నిమిషాలు. 10 గంటల 55 నిమిషాలు. ఎక్కడ జన్మించారు? సిద్దిపేట. మీ పేరు? గణేష్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. నమస్తే గణేష్ గారు, చెప్పండి. ఈ మధ్యకాలంలో పరిస్థితి బాగాలేదుగా? మొత్తానికి పుట్టిన నుంచి బాగాలేదండి. అట్లా ఏం లేదు, మంచి మహర్జాతకుడు. ఎందుకంటే చెప్పండి. ఆర్థికంగా లేదు, సంతానం లేదండి. అవునా? జాతక పరంగా వచ్చేటప్పటికి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఓకేనా? ఖాళీ మీ జాతకంలో నాగదోషం పడింది. ఈ నాగదోషం వల్లనే మీకు సంతానం లేదు తప్ప మిగతా అన్ని రకాలుగా బాగుంది. ఏం పని చేస్తుంటారు మీరు? మేము చిన్నగా రియల్ ఎస్టేట్ చేస్తాం, కలిసి వస్తలేదండి. ఏం చేసినా కలిసి వస్తలేదు. జాతకం చాలా బాగుంది. మీరేం చేయాలంటే కనక పుష్యరాగం పెట్టుకోండి వేలికి. ఓకేనా? చూపుడు వేలికి కనక పుష్యరాగం పెట్టండి. తర్వాత ఆదివారం నాన్ వెజిటేరియన్ తినకూడదు. ఎందుకంటే మీ జాతకంలో గురుడు రవి కలిశారు, దానివల్ల గురుబలం పోతుంది. ఓకేనా? ఇదొకటి చేయండి. తర్వాత సంతానం కలగాలంటే నాగప్రతిష్ఠ చేయాలి. కాలసర్పదోషం ఉంటే ఎవరికైనా సంతానం కలగదు. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళి? మాకు 20 సంవత్సరాలు అవుతుంది. మరి ఇంతవరకు ఎవరికి చూపించలేదు జాతకం? చూపించాను కానీ సరిగా ఎవరు చెప్పలేదు. తప్పనిసరిగా ఈ సంవత్సరం మన పీఠంలో చేస్తున్నాము. రేపు 14వ తారీఖు చేస్తున్నాము. ఓకేనా? చక్కగా దంపతులు. మాకు పితృదోషం ఉందా అండి? పితృదోషం ఏం లేవు. పితృదోషం లేదా? నాగదోషమే ఉంది. ఓకేనా? పితృదోషమైనా ఏదైనా రాహుకేతువుల ప్రభావమే. ఈ మధ్యకాలంలో పితృదోషం ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది ఇవాళ పుట్టింది కాదు, నేను రాసింది కాదు. అవునా? మా నాయన రాసింది కాదు. అవునా? పూర్వకాలం నుంచి ఋషి పరంపర నుంచి ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిష్యం. అవునా? కాబట్టి ఈ మధ్యకాలంలో కొత్త సృష్టిస్తున్నారు జనాలు. దీనికి పబ్లిక్ ఎక్కువ థింక్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సంతాన యోగం ఉందా లేకపోతే దత్తత యోగం ఉందా? ఖచ్చితంగా సంతాన యోగం ఉంది. ఓకేనా? దంపతులిద్దరు కూర్చొని కనుక చక్కగా మన పీఠంలో రేపు వచ్చి కూర్చొని చేయండి. 14వ తారీఖు రండి. ఇద్దరిని కూర్చోబెట్టి నేనే చేయిస్తా. ఓకేనా? విధానంగా మన దాంట్లో అన్ని పూజలు చేస్తున్నాము. ఇద్దరు దంపతులు కూర్చొని చేయండి. సంవత్సరం లోపల సంతానం కలుగుతుంది. మీరు వచ్చిన తర్వాత నన్ను కలవండి. ఎందుకంటే నేను ఇప్పటికీ ఒక 50 మందికి చేయించుంటాను సంతానం లేని వాళ్ళకి. ఓకేనా? 50 మందికి సంతానం కలిగింది. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, చెప్తాను మీకు తర్వాత. వీలుంటే ఫోన్ చేయండి, ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకుంటే కొన్ని నియమాలు ఉన్నాయి, ఏం పాటించాలో చెప్తాను. అవి ఆచరించండి. ఖచ్చితంగా సంవత్సరం. రియల్ ఎస్టేట్ అనుకూలిస్తుందా అండి? వేరే అనుకూలిస్తుందా? రియల్ ఎస్టేట్ బాగానే ఉంటుంది మీకు. బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. వ్యాపారం చేయమంటారా? రియల్ ఎస్టేట్ బాగుంటుంది. కాకపోతే ప్రజెంట్ గోచారీత్యా శని ప్రభావం బలంగా ఉంది. మీరేం చేస్తారంటే శని హోమం, ఈ యొక్క నాగప్రతిష్ఠ 2 చేయించుకోండి దగ్గరుండి. చేస్తే ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఓకేనా? ఓకే. గణేష్ గారు విన్నారు కదా, గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. అలాగే మీరు కూడా గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గురుగారి అపాయింట్మెంట్ కోసం నేరుగా సంప్రదించాలి అనుకునేవారు ఫ్లాట్ నెంబర్ 502 లక్ష్మీ గణపతి జ్యోతిష పీఠం, మహేశ్వరి చాంబర్, సోమాజిగూడ. గురుగారు, ఇంతకీ ఈ కాలసర్పదోషం ఇంకా నాగదోషం ఇవి 2 వేరువేరా అండి? కొద్దిగా తేడా ఉంటుందమ్మా. కాలసర్పదోషం అంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు మొత్తం పడితే దాన్ని కాలసర్పదోషం అంటారు. నాగదోషం వచ్చేటప్పటికి పంచమ స్థానంలో కనుక కేతు పడ్డా, రాహు పడ్డా నాగదోషం కింద వస్తుంది. రాహుకేతుల మధ్యలో 7-8 గ్రహాలు పడి ఒక్క గ్రహం బయటకు వస్తే కూడా దాని నాగదోషం కింద పరిహారం ఉంటుంది. నాగదోషం వచ్చేటప్పటికి పంచమ స్థానం పుత్రస్థానం. ఎవరికైనా సరే వాళ్ళ జన్మించిన సమయాన్ని బట్టి 5వ స్థానం పుత్రస్థానం, లక్ష్మీస్థానం అంటారు. ఆ పంచమ స్థానంలో పుత్రస్థానంలో కనుక రాహు పడ్డా, కేతు పడ్డా సంతానం లేకపోవటం, డబ్బు నిలబడకపోవటం, కాలం కలిసి రాకపోవడం జరుగుతుంది. వాడు ఏం చేసినా సరే అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. ఒక సంవత్సరం బాగుంటుందని ఒక సంవత్సరం కష్టాలు వస్తాయి. ఈ సంవత్సరంలో దాచిపెట్టింది కూడబెట్టింది మొత్తం కూడా ఏదో రకం ఖర్చు అయిపోతూ ఉంటుంది. మళ్ళీ కొంత అప్పు చేస్తాడు. ఈ అప్పు తీర్చుకుంటే మళ్ళీ 2 ఏళ్ళు పడుతుంది. ఇట్లా ఈ జీవితకాలం నడుస్తుంది తప్ప మనిషి వృద్ధిలోకి రాలేడమ్మా. పోనీ ఆదాయం ఉండదంటే ఆదాయం ఉంటుంది. ఒక్కొక్కడికి సంవత్సరానికి గట్టిగా సంపాదించేవాళ్ళు కూడా 50 లక్షలు సంపాదించేవాడు కూడా కనీసం సొంత ఇల్లు కొనుక్కోలేని వాళ్ళని కొన్ని 100 మందిని చూశాను నేను. కాబట్టి ఇటువంటి దోషాలున్న వాళ్ళు ముందుగా చూసుకొని సరైన గురువుని ఎంచుకొని సరైన మార్గంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఎట్లా పడితే అట్లా రకరకాలుగా చెప్పేస్తున్నారు. వాళ్ళ పడే బాధల్లో అర్థం కాక ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతున్నారు. ఇప్పుడు రామచంద్రమూర్తి ఉన్నాడమ్మా, రాజ్యాన్ని వదిలేసి అడవికి వెళ్ళిపోయాడు.
మరి వశిష్ఠుడిని వదిలిపెట్టాడా? అడవిలో ఉన్నా సరే వశిష్ఠుడినే ఆయన సలహా తీసుకొని పాటించాడు. తర్వాత మళ్ళీ రాజ్యాన్ని పీఠం ఎక్కేటప్పుడు కూడా మళ్ళీ వశిష్ఠుని దగ్గర పెట్టుకొని మళ్ళీ రాజ్యాధికారం స్వీకరించాడు. కాబట్టి ఎప్పుడు కూడా తేపకు గురువును మార్చకూడదు, కనపడ్డవాడిని అడగకూడదు. ఒక గురువు మీద నమ్ముకోవాలి, మంచివాడిని సెలెక్ట్ చేసుకోవాలి, అతన్ని ఫాలో అయితే కనుక ఖచ్చితమైన మార్గాలు వస్తాయి ఎప్పుడైనా సరే. గురుగారు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. నమస్తే అమ్మా. మరి ఏలూరు జిల్లా నూజివీడమ్మా. సరే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి అమ్మా. తప్పకుండా అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 అక్టోబర్ 30వ తారీఖున జన్మించారు. అక్టోబర్ 31 సమయం ఉదయం 9:28 అమ్మా. ఎక్కడ జన్మించారు? నూజివీడమ్మా, ఏలూరు జిల్లా. బాబు పేరు? పవన్ కుమార్. సరే అండి, గురువు గారితో మాట్లాడండి. చెప్పండి, సంతానం ఉన్నారా పిల్లాడికి? సంసారం ఒక మగపిల్లాడండి, వాటికి 10వ నెల వచ్చింది సారు. ఆ అబ్బాయికి ఏమో మ్యారేజ్ చేశానండి 22 ఏప్రిల్ నెలలో. ఆ మగపిల్లవాడు సంతానం 10వ నెల వచ్చింది. ఆ అమ్మాయి కొద్దిగా రావడానికి పేచీ పెడుతోందండి. పిల్లవాడేమో పౌరోహిత్యం చేస్తాడు, వేదాలు నేర్చుకున్నాడు. మరి మాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ అమ్మాయి రానని మొండికేసి కూర్చుంటుంది. అసలు అబ్బాయి పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లేదు. మీ అబ్బాయి పేరేంటి? మా అబ్బాయి పేరు పవన్ కుమార్ అండి. అమ్మాయి పేరు? కోడల పేరు? ఆ కోడల పేరు అంజనాదేవి అండి. ఓకే. జాతకపరంగా వచ్చేటప్పుడు కాలసర్ప దోషం పడింది. తర్వాత కుటుంబకారకుడు నీచపడ్డాడు మీ వాడి దాంట్లో. ఓకేనండి. కుటుంబ స్థానం నీచపట్టడం వల్ల సంసారం అనేది సాగదు. సంతానం లేట్ అయిందా బాగా? నా లెక్క ప్రకారం సంతానం కూడా కొద్దిగా లేట్ అయ్యి ఉంటుంది. విడిగా ఒకసారి కాల్ చేయండి, చేస్తే వివరాలు చెప్తాను దానికి ఏం చేయాలనేది. ఎందుకంటే ఆల్రెడీ మీరు పురోహితులు ఉంటున్నారు కాబట్టి దానికి కొన్ని మార్గాలు ఉన్నాయమ్మా. ఎప్పుడైనా సరే ఈ దంపతులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక గణపతి పూజ ఒకటి ఉంది, గకారాది గణపతి సహస్రం అని. ఒక 40 రోజులమ్మా ఆ పూజ కనుక చేసినట్లయితే అనుకున్న కోరిక నెరవేరుతుంది. నేను ఇప్పుడు ఒక 100 మందికి చేయించుంటా, ఒకటే చోట 100 మందికి చిన్నపిల్లాడప్పుడు చేయించా, అందరూ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. మీరు తర్వాత ఒకసారి నాకు కాల్ చేయండి, దానికి ఎట్లా చేయాలో చెప్తాను. అది బాబు చేత చేయించండి, అది మీ చేతిలో పనే కాబట్టి మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు. అలాగే ఇప్పుడు కాలర్ మాట్లాడారు కదండి, సంతానం కలిగింది కానీ కలిసి ఉండట్లేదని. అయితే గురుడు వల్ల సంతానం అనేది లేట్ అవుతుందా అండి? ఖచ్చితంగా అమ్మా. ప్రతి వ్యక్తికి కూడా గురుబలం కావాలంటారు సహజంగా. పెళ్లి కాలేదు గురువు గారంటే మీ అబ్బాయి గురుబలం లేదని చెప్తూ ఉంటారు. గురుడు సకల యోగాలకి కారకుడు గురుడు. గురుడు బాగుంటే జీవితంలో ధనానికి లోటు ఉండదు. అట్లాగే మంచి భార్య రావాలన్నా, సత్సంతానం కలగాలన్నా, ఒక మంచి మార్గం దొరకాలన్నా, వచ్చిన డబ్బు నిలబడాలన్నా, బహుపుత్రకారకుడు అంటాడు గురుడు. మగపిల్లలు పుట్టాలన్నా గురుడు బాగుంటే 9-8 గ్రహాలు బాగుండకపోయినా జాతకంలో గురుడు కనుక బాగుంటే మనిషిని నిలబెట్టేస్తుంది అనమాట. వాడు ఎన్ని రకాల ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని నష్టాల్లో ఉన్నా, వాడు పీకలలోతు మునిగిపోయినా సరే ఒక గురుడు కనుక బాగుంటే జాతకంలో ఆ మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో విధంగా మళ్ళీ పైకి తేలుతాడు. ఆ గురుబలం అంత గొప్పదనమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇవాళ రేపు అందరూ భయపడుతున్నారు. ఈ గ్రహాలు ఇప్పుడు నేను ఒక రకంగా చెప్తే ఇంకొక రకంగా చెప్తున్నాను. ఇది రాశి ఫలాలు. రాశి ఫలాలు అనేవి సంవత్సర కాలం మొత్తం మీద చూడాలి. దేశం మొత్తానికి సంబంధించినవి రాశి ఫలాలు. ఈ జనాలకి ఈ పిచ్చెక్కిపోయి రోజువారీ ఫలాలు కూడా చూసుకుంటున్నారు. రాశి ఫలం అనేది సపోజు ఒక వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సరం పెళ్ళి అవుతుంది అని సహజంగా చెప్తాం. మరి దాంట్లో వృశ్చిక రాశి వాడు చిన్నపిల్లాడు కూడా ఉంటాడు. 5 ఏళ్ల పిల్లాడికి పెళ్ళి అవసరం లేదుగా. కాబట్టి రాశి ఫలాలు అనేవి నాకు తెలిసి 15-20% అవి పనిచేస్తాయమ్మా. ప్రధానంగా పనిచేసేది ఎక్కడ అంటే గురుడు ఒకడు, రాహువు, కేతువు, శని. ఎందుకంటే ఎక్కువ సమయం నడిచే ప్లానెట్స్ ఇవే. అందరికన్నా ఎక్కువ సమయం నడిచేవాడు శనీశ్వరుడు. ఆయన మందగమనుడు అంటారు. శని ఏ రాశిలోకి వెళ్ళినా 200 సంవత్సరాలు అక్కడే ఉంటాడు శని. తర్వాత బృహస్పతి అంటే గురుడు. ఆ గురుడు 1 సంవత్సరం కాలం పాటు అదే రాశిలో ఉంటాడు. తర్వాత రాహు వచ్చేటప్పటికి 1.5 year, 1 సంవత్సరంన్నర పాటు రాహు ఒక రాశిలో ఉంటాడు. కేతువు 1 సంవత్సరంన్నర పాటు ఒక రాశిలో ఉంటాడు. ఈ 4 గ్రహాలే యొక్క ప్రతి వ్యక్తిని శాసిస్తాయి తప్ప మిగతా 5 గ్రహాలు ఒక 10 రోజుల్లో, 20 రోజుల్లో, 30 రోజుల్లో ఎవరైనా కష్టం తట్టుకోగలుగుతాం. అది పెద్ద సమస్య కాదు. ఈ 4 గ్రహాలు ఎట్లున్నాయో ప్రధానంగా చూసుకోవాలి ఎవరైనా సరే.
డే బై డే రోజువారీ ఫలాలు, గంట గంటకి ఫలాలు, వార ఫలాలు అట్లా అవసరంలే. అది పెట్టుకోవడం వల్ల మనం ఏది ముందుకు పోలేము. జ్యోతిష్యం అంటే ఏంటంటే చీకట్లో వెలుగు చూపించే జ్యోతిష్యం. ఇప్పుడు చిమ్మ చీకట్లో ఉన్నాం అనుకోమ్మా, ఒక చిన్న క్యాండిల్ వెలిగిస్తే ఏమవుతుంది? మొత్తం వెలుతురు వస్తుంది, అవునా? అంటే జ్యోతిష్యం అనేది ఏంటంటే భయపడడానికి కాదు. నీకు ఈ రాబోయే కాలం ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది, ప్రధాన గ్రహాలు ఈ రాహువు, కేతువు, బృహస్పతి, శని ఏ స్థానాల్లో ఉన్నారు, దానివల్ల మనకి ఏ సమస్య ఉంది, ఈ 4 చూసుకోవాలి తప్ప మినిట్ గంట గంటకి రోజుకు చూసుకుంటే ఏ వ్యక్తి కూడా ముందుకు పోలేడు, అవునా కాదా? భయపడితే దేనికి ముందుకు పోలేము. కాబట్టి కొన్ని తొందరలో ఫ్యూచర్లో రేపటి నుంచి మనం చెప్పుకుందామమ్మా, ఏ రాసుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంది. రేపటి నుంచి రోజుకో రాశి చెప్తా, ఒక 5 నిమిషాల పాటు రోజుకో రాశి చెప్దాం అనుకున్నా. ఏ రాసుల వాళ్ళకి ఈ యొక్క రాహుకేతుల ప్రభావం, గురుగ్రహ ప్రభావం, శని ప్రభావం ఎట్లా ఉంది అనేది రోజుకు ఒక విశ్లేషణ చేద్దాం అనుకున్నానమ్మా. అది రేపటి నుంచి మనం ప్రారంభం చేద్దాం. గురుగారు, అలాగే ఈ సర్పశాపం అంటే ఏంటండి? ఈ సర్పశాపం అనేదమ్మా, ఎవరో ఒకళ్ళు పూర్వీకుల్లో సర్పాలను చంపుంటారు. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, గురుగారు మా తాతగారు, వాళ్ళ తాతగారట పారతో ఇట్లా తవ్వుతుంటే 7 తలపాము తెగొచ్చేసింది ఆయనకి. ఇక వెంటనే కళ్ళు చీకట్లు కంపిపోయినట్టు కళ్ళు కనపడలేదట. ఆయనకి 13 మంది సంతానం, 13 మందిలో 12 మంది చనిపోయారటమ్మ, ఒక్క ఆడపిల్ల బతికింది. ఆ ఆడపిల్లకి మరలా 3 సంతానం, ముగ్గురు చనిపోయారు. ఇద్దరు చనిపోయారు, ఒక ఆయన బతికాడు. ఆయనకి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి పాలల్లో పడి చనిపోయింది. వాళ్ళ హోటల్దిట, హోటల్ మరియే పాలలో ఒక చిన్న పాప పడి చనిపోయిందిట. మరి వాళ్ళు చూడండి ఎంతమంది సంతానం, వాళ్ళింటో 15 మంది చనిపోయారు. ఇట్లా ఇది వంశానుక్రమంగా వస్తూ ఉంటుంది, మనకు అర్థం కాదు. ఈ సర్పదోషం అనేది కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం కానివ్వండి, పుత్ర సంతానం లేకపోవడం, అపుత్రస్య పుత్ర గతిర్నాస్తి అని పున్నామ నరకాన్ని తప్పించేవాడే పుత్రుడు అంటారు. ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత కర్మాంతర తలకరువు ఎవరు పెట్టాలి? కొడుకే పెట్టాలి, కూతురు పెడితే నడవదు. కాబట్టి వాడి యొక్క ఉత్తమ గతులు కలగాలంటే తల్లిదండ్రులకి పుత్రుడు కలగాలి. తర్వాత వాడి వంశాన్ని నిలబడాలంటే సత్సంతానం మగపిల్లలు ఉండాలి కదా. ఈ యొక్క నాగదోషం వల్ల సత్సంతానం కలగదు, మగపిల్లలు పుట్టరు. ఖచ్చితంగా అదే లెక్క. సంతానం లేట్ అయినా సరే, లేదు మగపిల్లలు లేరు, కొంతమందిలో ఆడపిల్లలే ఉంటారు. మన పెద్దవాళ్ళకి, మన పిన్నిలకు కానీ బాబాయిలకు కూడా అందరూ ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు. మనకు అర్థమైపోతుంది వెనక వాళ్ళకి ఆడపిల్లలే ఉన్నారు, మగపిల్లలు లేరంటే నాగదోషం పైన ఎక్కడో ఉందని గుర్తించాలి. మనకు తెలిసిపోతుంది కదా, మన రిలేషన్లో ఎవరెవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుస్తుంది. దాని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా నాగదోషం అనేది వెనక వాళ్ళకు ఉంటే ప్రతి వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఎవరికి నాగదోషం ఉంది, నాగదోషం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, పిల్లల మీద చూపిస్తుందా, లేదంటే విద్య మీద చూపిస్తుందా, ఉద్యోగం మీద చూపిస్తుందా, ఆరోగ్యం మీద చూపిస్తుందా, ఇది 12 రకాలుగా చూపిస్తుంది. ఒకటి ధనం మీద చూపిస్తుంది, ఒకరికి అన్నదమ్ముల మీద చూపిస్తుంది, ఒకరికి తల్లి మీద చూపిస్తుంది, ఒకటి సంతానం మీద చూపిస్తుంది, ఒకరికేమో ఈ యొక్క నాగదోషం కోర్టు కేసులు, వ్యవహారాలు, కొట్లాటలు, ఆస్తులు తగాదాలు, ఇట్లా కొంతమందికి చూపిస్తుంది. కొంతమందికి వచ్చేటప్పటికమ్మా కళత్ర స్థానం అంటే ఆడమనిషికి వచ్చేటప్పటికేమో భర్త, మగవాడికి వచ్చేటప్పుడు భార్య. ఈ కళత్ర స్థానంలో కనుక నాగదోషం పడితే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కలిసి లేకపోవడం, ఎంతో ఎక్స్పెక్టేషన్తో అంతా బాగుందని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఏదో విభేదాలు వస్తాయి. కారణం ఏంటంటే ఈ యొక్క నాగదోషమే. తర్వాత కొంతమంది వైధవ్యం సంభవిస్తూ ఉంటుంది, పెళ్లి చేసుకున్న భర్త చనిపోవడం కానివ్వండి, ఇవి కూడా చూడంగానే చెప్పే జాతకాలు కనిపిస్తూ ఉంటాయి. చూడంగానే ఫస్ట్ ఐడెంటిఫై చేయొచ్చు. కొంతమంది చెప్పలేకపోతున్నారు తెలియని వాళ్ళు. తర్వాత తండ్రి చనిపోవడం కానివ్వండి, చేసే ఉద్యోగం కలిసి రాకపోవడం, ఇదంతా కూడా ఈ యొక్క నాగదోష ప్రభావం వల్ల కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ ముందుగా చూసుకొని దానికి మార్గం చేసుకుంటే ఈ బాధల్లోంచి 100% బయటపడచ్చు. గురుగారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నా పేరు లక్ష్మణ్ మేడం. సరే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే. నా పేరు నరసింహులు మేడం. గురుగారు, ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు? ఏం పని చేస్తున్నారు? ఇప్పుడు మేము ఏ పని చేసినా, కిరాణా షాప్ వేసినా, ఏది వేసినా నడుస్తలేదు షాప్. గురుగారు, ఏ పని చేసినా నడుస్తలేదు. 1 సంవత్సర కాలం నుంచి బాగాలేదు, అవునా? నాకు ఇప్పుడు చాలా గురుగారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి బాగాలేదు, ఓకే, నేను కాదంటలే. గత 10 ఏళ్ల నుంచి నువ్వు చాలా నష్టపోయావు, అవునా కాదా? అవునవును. మధ్యలో కొద్దిగా బాగుంది, మధ్యలో 2 సంవత్సరాలు బాగుంది, అవునా? అవును అవును గురుగారు. మళ్ళీ 1 సంవత్సరంన్నర నుంచి నీ పరిస్థితి బాగాలేదు, అవునా కాదా?
అవునవును. ప్రధానంగా ఇప్పుడు నీకు శని బాగలేడు, ఓకేనా? శని, రాహు, కేతువులు బాగలేరు. దీనివల్లే నువ్వు దెబ్బతింటున్నావు, ఓకేనా? ఇది ఓకే గురుగారు. 2025 వరకు యొక్క శని ప్రభావం బలంగా ఉంది. నువ్వు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రావాలంటే శనికి రుద్రహోమం, శనికి శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమం 4 హోమాలు చేస్తే నువ్వు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటకు వస్తావు, ఓకేనా? తర్వాత ఈ యొక్క దశ అయిపోయిందంటే నీకు రాబోయే 15 సంవత్సరాల దాకా తిరుగులేదు, గుర్తుపెట్టుకో, ఓకేనా? కష్టకాలం మొత్తం దాటేశావు. నేను చెప్పింది ఒకటి చేయించు, చేస్తే ఈ యొక్క దోషం పోతుంది. ఇక్కడి నుంచి నీకు 10 ఏళ్ల దాకా తిరుగులేదు, ఓకేనా? ఓకే. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990, 1990 1990 డిసెంబర్ 5. డిసెంబర్ 5 ఓకే. సమయం ఉదయం 8:10. ఉదయం 7 నుంచి 10. 8 గంటల 10 నిమిషాలు. 8:10. ఓకే అండి. ఎక్కడ జన్మించారు? శ్రీకాకుళం మేడం. పేరు? కోటేశ్వరరావు. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా కోటేశ్వరరావు. హలో, చెప్పయ్యా. చెప్పనా ఏంటి? ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్నాను. ఏంటి? ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్నాను. ఓకే. అది వచ్చే అవకాశం ఏమైనా ఉందా? మ్యాక్సిమం 90% రావచ్చు, 10% మాత్రం గ్యారంటీ లేదు, ఓకేనా? జాతకం బాగుంది. ఏం చదువుకున్నావు నువ్వు? క్వాలిఫికేషన్ ఏంటి? నేను డిగ్రీ అండి. జాతకం బాగుంది, గురుబలం బలంగా ఉంది, రవి కూడా బాగున్నాడు. వచ్చే అవకాశాలు ఉన్నాయి, 90% వస్తుంది, ఓకేనా? ఓకే ఓకే ఓకేనమ్మా. గురుగారు అలాగే ఈ పితృశాపాల గురించి కూడా వివరిస్తారండి? ఈ పితృశాపాలు అయినమ్మా రకరకాలు ఉంటాయి. సహజంగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఆచారం అనేది వాళ్ళ యొక్క కులాలను బట్టి, మతాలను బట్టి, వాళ్ళ సంప్రదాయాలను బట్టి ఉంటుంది. బ్రాహ్మణులకు వచ్చేటప్పటికి పితృకార్యం అనేది ఒక రకంగా ఉంటుంది. అదే వైశ్యులకు వచ్చేటప్పటికి ఒక విధానంలో చేస్తారు, శూద్రులకు వచ్చేటప్పటికి ఒక విధానంగా చేస్తారు. అట్లాగే ఒక్కొక్క కులాన్ని బట్టి వాళ్ళ యొక్క విధానాల్లో ఈ యొక్క పితృకార్యాలు చేయాలి. చేయనప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి. తర్వాత ఈ పితృదోషాలు పోవాలంటే ఎండాకాలం కనుక నీళ్లు దానం చేయాలి. నీళ్లు అంటే మనం చలివేంద్రాలు పెడుతూ ఉంటారు. ఈ చలివేంద్రాలు పెట్టి నీరు దానం చేస్తే కూడా పితృదోషాలు తొలగిపోతాయి. అట్లాగే ఆశ్లేష బలి పూజ, నారాయణ బలి పూజ, ఈ నాగబలి పూజ, నాగప్రతిష్ఠ చేస్తే కూడా పితృదోషాలు పోతాయమ్మా. ఈ పితృదోషాలు అనేవి అంటే ఎవరికి వాళ్ళే అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు మన తండ్రి సపోజ్ ఏమైనా తండ్రి చనిపోయాడు అనుకోండి, పితృయజ్ఞం వాడు కరెక్ట్గా చేయకపోతే వెంటనే వాడికి ఎఫెక్ట్ ఇస్తూనే ఉంటుంది, కలిసి రాదు కాలం. అది తరతరాలు రాదు. పితృదోషం అనేది ఒక తరం వరకే ఉంటుంది, వచ్చే తరాన్ని నెక్స్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే పితృదోషం ఈ పూర్వీకుల నుంచి వస్తుందంటారు. అది చాలా తప్పది. ఒకటే తరం పితృదోషం వస్తుంది. దానికి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది కాబట్టి చెప్తున్నా. కాబట్టి పితృదోషం అనేది చాలా తక్కువ ఉంటుంది. కేవలం నాగదోషం, కాలసర్పదోషం, కుజదోషాలు వీటి వల్లే బలమైన ఎఫెక్ట్ ఉంటుందమ్మా. గురుగారు అలాగే విద్య, ఉద్యోగం, సంతానం వీటికి ఏ దోషాలకైనా నాగప్రతిష్ఠ చేయించడం వల్ల ప్రభావం వెంటనే చూపిస్తుందా అండి? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే చాలామంది మా దగ్గరికి వస్తుంటారు. ఇప్పుడు కొన్ని లక్షల మంది నా దగ్గరికి వచ్చారు. శ్రీకాళహస్తి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, తర్వాత శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు, కొంతమంది గుంటూరు దగ్గర కాకాన దేవాలయం ఉంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు, తర్వాత కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్ళిన వాళ్ళు, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు తిరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరిగి గురువుగారు మాకు పని కాలేదు, వాళ్ళు చెప్పిన అభిషేకాలు చేశాము, లేదంటే పూజలు చేసామండి, జండనాగులకి పాలు పోసామండి, పనులు కాలేదంటారు. నిజంగా మరి ఫలితం ఉండాలి కదా. ఎందుకు ఉండదంటే దోషం బలంగా ఉన్నప్పుడు ఇవి పనిచేయవు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ సీరియస్గా ఉందనుకోమ్మా, ఒక రోగం గాయం అయింది, పెద్ద గాయం అయితే ఏం చేస్తారు? యాంటీబయాటిక్ పెడతారు. అయినా తగ్గకపోతే ఏం చేస్తారు? డబల్ యాంటీబయాటిక్ పెడతారు. ఈ నాగప్రతిష్ఠ అనేది డబల్ యాంటీబయాటిక్ లాంటిది. వాడికి ఎటువంటి దోషం ఉన్నా సరే, వాళ్ళు సంతానం లేకపోయినా, ఇందా నేను చెప్పిన దోషాలు, ఉద్యోగం రాకపోయినా, కాలం కలిసి రాకపోయినా, ఆస్తులు మన పూర్వీకులు మన తాతకో తండ్రికో ఒక 100 ఎకరాలు ఉంటుంది, వీడి దగ్గరికి వచ్చేటప్పుడు ఉండడానికి ఇల్లు ఉండదు. ఇటువంటి వాళ్ళకి కనుక ఈ యొక్క నాగదోషాన్ని కనుక నాగప్రతిష్ఠ చేస్తే ఇల్లు లేనివాడు సంవత్సరం తిరిగే లోపల ఖచ్చితంగా ఇల్లు ఉంటాడమ్మా. కొన్ని 100,000 మందికి చేయించాను కాబట్టి చెప్తున్నా. ఇది చాలా పవర్ఫుల్ పూజ. ఒకటి
దీన్ని మించింది కూడా లేదు. దీన్ని మించింది ఏమైనా ఉంటే కూడా మనం అనుకోవాలి. కాబట్టి దీన్ని మించింది కూడా లేదు. అట్లా విన్నారు కదండి. ఏప్రిల్ 14న నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మీరు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో 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 నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా కోసమే మేడం. నా పేరు సుజాత మేడం. సరే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. నాకు 40 ఉంటాయి మేడం. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా సుజాత గారు, చెప్పండి. గురుగారు నమస్కారం గురుగారు. చెప్పమ్మా, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు నువ్వు. 40 ఉంటాయి గురుగారు. ఇంకా ఆరోగ్యం మంచిగా ఉండదు గురుగారు. అదే చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అంటున్నా, కరెక్టేనా? ఆ? చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అంటున్నా. అవు గురుగారు. శని బాగలేడమ్మా, ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది. ఈ ఇబ్బంది నీకు ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల నుంచి ఉంది, అవునా కదా? అవును గురుగారు. మరి ఏం చేస్తావు? నిత్యకృత్యం ఏం పూజ చేస్తావు నువ్వు? నేను నిత్యం శివారాధన చేస్తాను గురుగారు. అమ్మా శివారాధన ఆ, ఒక పని చేయమ్మా. ప్రతినిత్యం కూడా ఏం చేస్తామంటే శివాలయంలో ఒక 11 ప్రదక్షిణాలు చేయి, ఓకేనా? తర్వాత నవగ్రహాలకి 27 చుట్టూ ప్రదక్షిణాలు చేయి. ఆ, తర్వాత ఏం చేస్తావంటే ఒక బియ్యం ఒక అరకిలో బియ్యం, అరకిలో పంచదార 2 కలిపి మిక్సీ బట్టి పెట్టుకో. మెత్తగా పొడిలాగా ఉండాలి, పిండిలాగా ఆ, పెట్టుకొని ఏం చేస్తామంటే ఖాళీ స్థలాల్లో చల్లిట్లా చల్లితే నల్లటి చీమలు, చిన్న చిన్న గబ్బు చీమలు అంటారు, తెలుసుగా నీకు? చిన్న చీమలు ఉంటాయి నల్లటివి. ఆ, తెలుసు గురుగారు. అవి తింటే శని దోషం పోతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆ చిన్న జీవికి, ఆ చిన్న చీమలకి బియ్యం పిండి వేయడం వల్లమ్మా అన్నదానం చేసిన ఫలితం వస్తుంది. రోజు కాకులకు పెడతాం గురుగారు అన్నం. కాకులకు పెడితే పితృదేవులకు పెట్టినటువంటి ఫలితం వస్తుంది, ఓకేనా? కాకులకు పెడితే శని దోషం పోదు. ఎవరు చెప్పారా నీకు ఎవరన్నా? కాకులకు పెడితే పోదు. చెప్పలేదు కానీ నేనే రోజు పెడుతున్నాను. మంచిదే, కాకులకు పెట్టడం మంచిది. ఎప్పుడు కూడా భూతదయ కావాలి. కాకులకు పెట్టాలి, పక్షులకు పెట్టాలి, కుక్కలకు పెట్టాలి. మనకు మిగిలిన దాంట్లో తప్పనిసరిగా భూతదయ కావాలి ప్రతివాడికి కూడా. ఇవాళ రేపు మన పొట్టే చూసుకుంటున్నాం, భూతాలకు ఏం చేయట్లా. ఈ ఎండాకాలం కూడా తప్పనిసరిగా పెట్టాలి, నీళ్లు పెట్టడం కానివ్వండి, ఇటువంటి మంచి మంచి పనులు చేయండి. నేను చెప్పింది చేయమ్మా. ఈ యొక్క బియ్యపిండి పంచదార కలిపి ఒక డబ్బాకు పోసుకొని డైలీ చల్లు, ఖాళీ స్థలంలో చల్లు. ఆ చీమలు తింటే నీకు శని దోషం పోతుంది, ఓకేనా? ఇంకా శక్తి ఉంటే శనికి హోమం చేయించుకో. మన పీఠంలో రేపు 13వ తారీఖు శని హోమం చేస్తున్నాం, ఓకేనా? సరే గురుగారు. రుద్రహోమం కూడా చేస్తున్నాం. ఈ రుద్రహోమం వల్ల ఆరోగ్యం సెట్ అవుతుంది నీకు, ఓకేనా? ఆరోగ్యం సెట్ అవుతుంది, ఫైనాన్షియల్గా ఇబ్బందులు తీరుతాయి, ఓకేనా? నువ్వు పడే ఇబ్బందుల నుంచి బయటపడతావు, ఆనందంగా ఉంటావు, ఓకేనా? సరే గురుగారు. ఓకే అమ్మా. విన్నారు కదండి. ఏప్రిల్ 13న శని హోమం నిర్వహిస్తున్నారు. మీరు కూడా చేయించుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అన్న. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 1992 జూలై జూలై 22 22 సమయం ఉదయం 5:30. ఆ, ఎక్కడ జన్మించారు? గుంటూరు పేరు? లక్ష్మీ శివాస్. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్తే స్వామి. నమస్తే. మా అబ్బాయి గురించి పెళ్లి గురించి అడుగుతున్నావా, దేని గురించి అడుగుతున్నావు? ఉద్యోగం వచ్చింది, ఇంటి గురించి చెప్పాను. పెళ్లి కాస్త లేట్ అయ్యేటట్టు కనపడుతుంది. సంబంధాలు చూడట్లేదా, లేకపోతే వచ్చి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి? ఎట్లా ఉంది పరిస్థితి చెప్పండి. ఇప్పుడు స్టార్టింగ్ చేయాలి, ఇప్పుడు వద్దు వద్దు అనుకుంటూ వచ్చింది స్వామి. నీ మాట వినపడట్లా, కాస్త పెద్దగా మాట్లాడు. నాకు ఇప్పుడు వద్దు అనుకుంటూ వచ్చింది. ఆ, ఇప్పుడే మరి ఎక్కడ అర్థం ఏంటి, ఏమన్నా దోషాలు ఉండగా ఇప్పుడు ఏమంటాడు? చేసుకుంటా అంటున్నాడా, చేసుకోని అంటున్నాడా? చేసుకుంటాను అనుకుంటూ ఆ, ఏమన్నా దోషాలు ఉన్నాయి. జాతకపరంగా లగ్న దోషం ఉంది. ఆ, ఈ లగ్న దోషం వల్ల వివాహం కావడం అనేది కష్టం, గుర్తుపెట్టుకో. ఆ, అది మీ పిల్లవాడి దాంట్లోనే ఉంది. ఆ, రేపు ఉత్తర నువ్వు పెళ్లి చేసిన తర్వాత అమ్మాయిని అంటాం కూడా తప్పే అవుతుంది, అంతే కదా? మన దోషం ఉన్నప్పుడు మనం ఫస్ట్ సరి చేసుకోవాలి, ఓకేనా? ఆ, దానికి ముందుగా రెమెడీ చేయాలి. ఆ, మీకు అవకాశం ఉంటే 9052246299 నెంబర్కి కాల్ చేయి. ఎందుకంటే కొన్ని సభాముఖంగా అంటే ఓపెన్గా చెప్పకూడదు, ఓకేనా? సరే. అటువంటి దోషాలు కొన్ని ఉన్నాయి. ఆ, నీకు కావాలంటే విడిగా ఫోన్ చేయి, చేస్తే ఏ దోషం ఉందో దానికి ఏం చేయాలో చెప్తా, ఓకేనా? ఓకే. టీవీలో ఓపెన్గా చెప్పకూడదు ఇట్లాంటివి, ఓకేనా? రైట్. గురుగారు, రాహు కేతు కుజ దోషాల వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయండి? మా రాహు వల్ల ఏమవుతుందంటే అమ్మా, కొన్ని రాసుల వాళ్ళకి రాహు కేతువుల వల్ల మొండితనం ఎక్కువగా ఉండడం, మూర్ఖత్వం ఎక్కువ కావడం, రూడుగా వెళ్ళిపోవడం,
మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు, రే వాళ్ళతో తిరగబాకురా, చెడు సహవాసాలు చేయబాకురా, చెడు అలవాట్లకి వెళ్ళబాకురా అంటే కూడా వాడు వినడు. కరెక్ట్గా గంజాయి తాగడము, స్టెరాయిడ్స్ తీసుకోవడము, బండి ఇట్లా మన రోడ్డు మీద ర్యాష్గా వెళ్తుంటారు చూడు, బండి ఇట్లా పండబెట్టి తోలుతుంటారు, అట్లా ర్యాష్ డ్రైవ్ చేయడం, చేయకూడని దురాగతమైన పనులు చేస్తూ ఉంటారు. పాపం వాళ్ళు ఎంత చెప్పినా తల్లిదండ్రులు ఇట్లాంటి పిల్లలు వినరు మాట. కారణం ఏంటంటే వాళ్ళ తప్పు కాదు అది, ఆ రాహుకేతువుల ప్రభావమే మానవుని ఎట్లా చేయిస్తుంది. అది కూడా చూడంగానే తెలిసిపోతుందమ్మా. చాలామంది పాపం ఈ యొక్క ఇటువంటి విషయాల్లో కేసుల్లో ఇరుక్కోవడం, జైలుకి వెళ్ళొచ్చి కూడా మళ్ళీ వాళ్ళు అదే పని చేస్తుంటారు. ఈ యొక్క దోషం అనేది మనిషిని వెంటాడుతూ ఉంటుంది. ఈ దోషాలు ముందుగా చూసుకోవాలి, చూసుకొని దాన్ని కరెక్ట్ రెమెడీ చేయాలి. చేసేవాళ్ళు కూడా సక్రమంగా చేయలేకపోతున్నారు. ఇవాళ రేపు చేయకపోవడం వల్ల ఫలితాలు రావట్లేదు. ఆ రాహుదేశానికి వస్తే అమ్మ 18 సంవత్సరాలు ఉంటుంది. ఆ 18 సంవత్సరాలు వీడి పిల్లాడు మాటిండి, ఇంకా వాడు అనుకున్న పనే చేయడం, చైన్ స్నాచింగ్, కొంతమంది చైన్లు దింపుకొని వెళ్తుంటారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాహుకేతువుల ప్రభావం వల్లే ఇటువంటి దురాగత పనులు చేస్తుంటారు. ఇదంతా కూడా గ్రహ ప్రభావమే. కాబట్టి ముందుగా చూడాలి, చూసి వాడికి రెమెడీ చేస్తే ఇటువంటి ఇబ్బందులు లేకుండా బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 24, 1996. సమయం? సమయం తెలియదండి, పేరు మీదనే తెలుసుకున్నాను. మీ పేరు? స్వాతి. ఎక్కడ జన్మించారు? నర్సంపేటలో అండి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏం చేస్తుంటావు? గురుగారు ఏం పని చేస్తుంటావు అమ్మా నువ్వు? ఇంట్లోనే ఉంటాం గురుగారు. ఓకే, ఏం చదువుకున్నావు? క్వాలిఫికేషన్ ఏంటి? టెన్తే గురుగారు. జాతకం చాలా బాగుంది ఇది, మరి ఎందుకు చదువు సాగట్లేదు అర్థం కాలేదు. కరెక్ట్ సమయం కావాలమ్మా. సమయం అంటే కరెక్ట్గా చెప్పచ్చు. జాతకంలో వచ్చేటప్పటికి గురుడు, తర్వాత రాహుకేతువులు బాగున్నారు, బుధుడు కూడా బాగున్నాడు, కానీ కుజుడు ఒకడే నీచపడ్డాడు. అంటే విద్యాస్థానం అయి ఉండొచ్చు నా లెక్క ప్రకారం. వివాహం అయిందమ్మా? పెళ్ళయిందా? అయింది గురుగారు. సమస్యలు ఉన్నాయా? ఏం లేవా? ఉన్నాయి గురుగారు. ఇప్పటికైతే ఏం లేవు, బాగానే ఉన్నాం. కానీ ఏమన్నా నా పేరు మీద ఈ జాబ్ పరంగా ఏమన్నా యోగాలు ఉన్నాయా గురుగారు? ఎట్లా? ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉందమ్మా, ప్రజెంట్ బాగానే ఉంది. కొద్దిగా శని దోషం బాగుంది, ఓకేనా? ప్రతినిత్యం శనికి ప్రదక్షిణాలు చేయి, శివాలయం వెళ్ళి శనికి ప్రదక్షిణాలు చేయి, 40 రోజులు చెయ్యి, చేస్తే నీ ఇబ్బందులు పోతాయి, ఓకేనా? మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు కూడా తెలుసుకోవాలి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23 23 4వ నెల 4వ నెల 2014. 2014. అవును. సమయం? తెలియదు మేడం. కొద్దిగా డేలో పుట్టారా? సమయం వచ్చేసి మధ్యాహ్నం నుంచి 1 నుంచి 2 గంటలు మేడం. ఎక్కడ జన్మించారు? భువనగిరి. పేరు? అగస్త్య. అగస్త్య. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం గురుగారు. నమస్తే. ఆరోగ్యం ఎట్లా ఉంది పిల్లవాడికి? పిల్లవాడికి ఆరోగ్యం ఎక్కువ సర్ది ఉంటుందా? సర్ది కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఉంటాయా? కొంచెం అప్పుడప్పుడు సర్ది అవుతుంది మేడం. ఆ సర్ది అవుతుంది గురుగారు. ఇంకేం సమస్యలు ఉన్నాయి? ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా చెప్పు. ఆరోగ్య సమస్య కొంచెం వీక్ ఉంటాడు బాబు. ఓకే, జాతకపరంగా వచ్చేటప్పటికి పెళ్ళైన తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి చంద్రుడు బాగలేడు పిల్లాడికి, ఓకేనా? ఆ చంద్రుడికి ఒకసారి హోమం చేయించు, చేస్తే ఆరోగ్య సమస్యలు పోతాయి, ఓకేనా? ఏం పేరు పెట్టావు? అగస్త్యానా? అగస్త్య అని పేరు కదా, బాగానే ఉంది కదా, జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఏం భయపడక్కర్లా. మంచి ఇంజనీర్ అవుతాడు మీవాడు, ఓకేనా? మంచి ఇంజనీర్ అవుతాడు, బాగా చదివించువాడిని. మీరు కూడా గురుగారితో లైవ్ ద్వారా మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే గురుగారి అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా అబ్బాయి గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 1997 డిసెంబర్ నెల డిసెంబర్ 6వ తేదీన. సమయం? రాత్రి 7:55 మేడం. ఎక్కడ జన్మించారు? పులివెందుల మేడం. పులివెందుల. పేరు? సాయి కుమార్ రెడ్డి.
సరే అండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి గురుగారితో మాట్లాడాలి. చెప్పండి. నమస్తే గురుగారు. ఏంటి పెళ్లి గురించి అడుగుతున్నావా బాబుది? ఏంటి జాబ్ గురించి గురుగారు. అబ్బాయి జాబు గ్రూప్ 2 రాసినాడు. ఓకే, దాంట్లో క్వాలిఫై అవుతాడా లేదా అని. పేరేంటన్నా అబ్బాయి పేరేంటి? సాయి కుమార్ రెడ్డి గురుగారు. ప్రధానంగా శని ప్రభావం బలంగా ఉంది. శని గురుడు 2 గ్రహాలు బాగలేరు. వాటి వల్లనే పిల్లవాడికి ఇబ్బంది అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకేనా? ఈ రెండింటికి ఏం చేయాలంటే ఖచ్చితంగా శనికి హోమం చేయించు. చేస్తే ఆయన అనుకున్న జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శని టైంలో ఏది చేసినా సరైన ఫలితం ఉండదు. ఓకేనా? కష్టపడతారు కానీ పిల్లలు 1 మార్కులో 2 మార్కులో జారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పటికి ఎన్ని అటెంప్ట్స్ చేశాడు? ఫస్ట్ టైమా? ఇంతకుముందు రాశాడా? రాసినాడు గురుగారు మొన్న. ఇదే ఫస్ట్ టైమా? ఇంతకుముందు వేరే రాశాడా? ఇంతకుముందు ఒకసారి రాసినాడు. ఇప్పుడు మళ్ళీ 2వ దఫా గ్రూప్ 2 రాసినాడు. అదే చెప్తున్నా, 2-3 సార్లు కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి శని వల్ల. రేపు 13వ తారీఖు శని హోమం ఉందా, చేయించండి బాబు పేరు మీద. చేస్తే ఖచ్చితంగా రీచ్ అవుతాడు. ఓకేనా గురుగారు? అయ్యా మనం పీఠం తరఫున చేస్తున్నారా? 13వ తారీఖు చేస్తున్నాం. వీళ్ళు చూడలేదు, నువ్వు రోజు చెప్తున్నా కదా. చూడలేదు గురుగారు. 13వ తారీఖున శని హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష హోమం, ఈ 4 చేయడం వల్ల ఎటువంటి దరిద్రం ఉన్నా పటాపంచలైపోతుంది. ఓకేనా? అది చేయించు పిల్లవాడి పేరు మీద, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. విన్నారు కదండి, ఏప్రిల్ 13న శని హోమం నిర్వహిస్తున్నారు. అపాయింట్మెంట్ కోసం 9052246299 నెంబర్ని సంప్రదించండి. గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కూతురు గురించి మేడం. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 1998 ఆగస్టు 17. ఆగస్టు 17. సమయం? సమయం 1:45 నిమిషాలు. మధ్యాహ్నమా? 1:45 నిమిషాలు. మధ్యాహ్నమా అండి? మధ్యాహ్నం మేడం. ఎక్కడ జన్మించారు? ఇక్కడ వింజమూరు, నెల్లూరు జిల్లా వింజమూరు. పేరు? మాధురి. సరే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పయ్యా. నమస్కారం సార్. నమస్తే. బ్రహ్మాండంగా ఉంది కానీ బిడ్డ జాతకం. ఉద్యోగం గురించి సార్. ఉద్యోగం గురించా? ఒక్క నిమిషం. 8, 9, 10. ఉద్యోగం బాగానే ఉంటుంది కదా, బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది. నిదానంగా వస్తుంది సార్. వస్తుంది కాదు, కాలసర్పదోషం ఒకటి కనపడుతుంది. అమ్మాయికి నెంబర్ 1 జాబ్ వస్తుంది. ఓకేనా? కాకపోతే కాలసర్పదోషం వల్లనే అమ్మాయికి ఉద్యోగం లేట్ అవుతుంది తప్ప రెండోది కాదు. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ధనాధిపతి స్వక్షేత్రంలో ఉన్నాడు. ధనానికి లోటు ఉండదు. ఈమె పుట్టినాక నీకు కలిసి వచ్చిందా రాలేదా? కలిసి వచ్చింది బాగా. అమ్మాయి పుట్టినాక నీకు కూడా బాగా, నువ్వు కూడా బాగా ఎదుగుతావు. తర్వాత మెట్టినింట్లో కూడా బాగా కలిసి వస్తుంది. ఈ అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో మెట్టినింట్లో కూడా బాగా కలిసి వస్తుంది. అందులో ఏం అనుమానం లేదు. కాకపోతే నువ్వు చేయాల్సింది ఏంటంటే అమ్మాయికి కాలసర్పదోషం ఒకటే ఉన్నది. ఆ కాలసర్పదోషాన్ని నాగప్రతిష్ఠ ఎప్పుడైతే చేస్తావో ఈ అమ్మాయికి అద్భుతమైన యోగాలు కలుగుతాయి. ఒకవేళ కనుక నాగప్రతిష్ఠ ఆ కాలసర్పదోషం రెమెడీ చేయకపోతే ఈ యోగాలన్నీ కూడా పనిచేయవు. ఏమవుతుందంటే రాహు కేతు మధ్యలో గ్రహాలన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. దాన్నే కాలసర్పదోషం అంటారు. అంటే మంచి మంచి యోగాలు కూడా మనకి పనిచేయవు అనమాట. ఇప్పుడు గ్రహణం పడితే ఏంటి, రాహు కేతుల మధ్యలో గ్రహణం వచ్చినప్పుడే చంద్రుడు కూడా రాహు కూడా మీకు కనపడకుండా అడ్డం వస్తాడు. అవునా? ఇది కూడా అంతే. ఈ రాహుకేతులు ఛాయాగ్రహాలు అంటే ఆ యోగాన్ని కనపడకుండా ఆపేస్తాయి. ఓకేనా? కాబట్టి రాహు ఏంటంటే చూపిస్తుంటాడు వస్తుంది జాబు అని ఆశ పెడుతూ ఉంటాడు. కేతువు దాన్ని కాకుండా చేస్తాడు. రాహు మాయ చేస్తాడు, కేతు దాన్ని కాకుండా చేస్తాడు. కాబట్టి ఈ 2 ప్రభావం బలంగా ఉంది. కాబట్టి అమ్మాయి పేరు నాగప్రతిష్ఠ చేయించు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకేనా? ఓకే ఓకే ఓకే. గురుగారు, ఇప్పుడు మనం గ్రహాల గురించి మాట్లాడుకున్నాం కదండి, ఇంతకీ గ్రహదోషం అంటే ఏంటి, వీటి ప్రభావం ఎలా ఉంటుంది? ఈ గ్రహదోషం అనేది రాహుకేతువులు ఎప్పుడు కూడా ఛాయాగ్రహాలమ్మా. నవగ్రహాల్లో 7 గ్రహాలు. ఈ 2 కూడా రాహుకేతువులు ఛాయాగ్రహాలు. అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క రాహుకేతువులు రాబోయే కాలం రేపటి నుంచి చెప్పుకుందామమ్మా. ఏ రాశుల వాళ్ళకి ఏ స్థానాల్లో మెయిన్ గ్రహాలు ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ప్రభావం కనపడుతుంది అంటే ఊహించుకుంటూ ఉంటాం. కొంతమంది నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది ఆశపడుతుంటాడు, ప్రయత్నం చేస్తుంటాడు, కాదు అని వాడికి ఎక్కడో అనిపిస్తుంది నాకు జాబ్ వస్తుంది, నమ్మకం కలుగుతుంది, కానీ రాదు. ఈ రాహుకేతువుల వల్లే. అది కూడా చూడంగా తెలిసిపోతుంది జాతకంలో. ఈ రాహుకేతువులు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పిస్తూ ఉంటుంది.
ఒక్కొక్కడు భయపడుతూ ఉంటాడు చూడు, ఏదో వచ్చేసింది నా మీద కూర్చుంది, నాకేదో అయిపోతుంది, ఏముండదు వాడికి. వాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాడికి ఏం అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఎన్నో టెస్టులు చేస్తాడు, బ్రెయిన్ స్కాన్ చేస్తే కూడా ఆ డాక్టర్ కూడా అర్థం కాదు. ఏం కాదమ్మా ఇదేదో ఇంకోటి కొత్త పేరు చెప్పి దీనికి మందులు వాడమంటాడు డాక్టర్ కూడా. అదే రాహుకేతువులు, అట్లా పనిచేస్తాయి రాహుకేతువులు. గురుగారు, అలాగే మీరు కొన్ని రాశుల వారికి శని ప్రభావం ఉంది ఈ సంవత్సరం అన్నారు. అలాగే ఏప్రిల్ 13న శని హోమం నిర్వహిస్తారా అన్నారు కదా, వాటి గురించి మళ్ళీ ఒకసారి వివరించండి. తప్పనిసరిగా అమ్మా, ఈ నెల 13వ తారీఖు శనివారం చాలా విశేషమైన ముహూర్తం అమ్మ. ఆ రోజున మన పీఠంలో 13వ తారీఖు కర్కాటక రాశి వాళ్ళకేమో అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. ఇవాళ రేపు టీవీలు చాలామంది చూసే ఉంటారు. ఆ కర్కాటక రాశి నక్షత్రమే కాదమ్మా, నామ నక్షత్రం కూడా చూసుకోవాలి. నామ నక్షత్రం చూసుకోకుండా జన్మ నక్షత్రం చూస్తున్నారు కొంతమంది, అది పనిచేయదు. నామ నక్షత్రం కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. దానివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. ఈ అష్టమ శని వల్ల అనారోగ్య సమస్య, ఉద్యోగ సమస్య, అనుకోని ప్రమాదాలు సంభవించడం, యాక్సిడెంట్లు కావడం యొక్క అష్టమ శని ప్రభావం బలంగా ఉంది. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం బలంగా ఉంది. అట్లాగే మకర కుంభ మీన రాశి వాళ్ళు, ఈ మకర రాశి వాళ్ళకి శని ప్రభావం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందమ్మా. కుంభరాశి వాళ్ళకి మాత్రం బలంగా ఉంది. ఈ కుంభరాశి వాళ్ళకి సంవత్సరం చాలా ఇబ్బందులు కలుగుతాయి. గడిచిపోయిన సంవత్సరం నుంచి ప్రారంభమైంది. భార్యాభర్తల మధ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, అట్లాగే చేస్తున్న ఉద్యోగంలో మానేయటం కానీ, ఆ ఉద్యోగం మానేయటం వల్ల ఫైనాన్షియల్గా అప్పులు చేసే పరిస్థితి రావడం, మళ్ళీ కొత్త ఉద్యోగం దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క శని హోమం చేయడం వల్ల ఖచ్చితంగా 40 రోజుల్లో ఉద్యోగం వచ్చి తీరుతుంది. రుద్రహోమం కూడా చేస్తున్నాం. ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి రుద్రహోమం, ఈ యొక్క హోమాలు చేయడం వల్ల, మృత్యుంజయం ఇవన్నీ చేయడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రమాదాలు, ధనానికి లోటు లేకుండా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ శని హోమం వల్ల. చాలా చక్కటి విషయాలు తెలియజేశారండి, మీకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం. నమస్కారం.